హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండి నా వీడియోస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి ఈరోజు. గుత్తి వంకాయ కర్రీ నేను బాగా చేస్తాను, కానీ ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తున్నాను. నేను మామూలుగా పల్లీలు వేసి చేసేదాన్ని. మా ఫ్రెండ్ మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి తిన్నాను, చాలా బాగుంది. ఈరోజు తనలా ట్రై చేస్తున్నాను, చూసేద్దాం రండి. నేను వేసేది పల్లీలండి. ఈరోజు కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే జీడిపప్పు, కొబ్బరి, తెల్ల నువ్వులండి. నువ్వులు వేయడం విన్నాను, జీడిపప్పు కొబ్బరి తను వేసింది. జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కారం కొంచెం ఎక్కువ వేసినా కారం తినే వాళ్ళకి సెట్ అవుతుంది, పిల్లలకు కూడా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, కారం అనిపించదు అని చెప్పింది. లేత వంకాయలు, చిన్న చిన్న వంకాయలు తీసుకున్నానండి. చూసారా, లేతగా ఉన్నాయి. ఈ వంకాయ చేసుకొని తిన్నాక రేపు చెప్తాను మా ఫ్రెండ్ చేసినట్టే వచ్చిందా రాలేదనేసి. వంకాయ అయితే వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడైతే చాలా చాలా సూపర్గా ఉందండి. ఇలా నేను మామూలుగా నాకు వంకాయ అంటే చాలా ఇష్టం, నేను చాలా బాగా చేసుకుంటాను ఫీలింగ్, నేను బాగా చేసుకుంటాను కూడా. తను చేసిన వంకాయ చాలా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ పడ్డం వల్ల ఆ టేస్ట్ అని చెప్పింది తను. ఈరోజు వేసి చూసి మీకు రేపు చెప్తాను.